అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఆరాధన పుస్తకంలో ఉన్నటువంటి మొదటి పుటలో ఉన్న మొదటి ఆరాధన క్రమాన్ని అనుసరిస్తాం. అందరం ప్రార్థించాం. ప్రార్థిస్తున్నాము. అందరం కలిసి దేవుని స్తుతించుతూ కీర్తన పుస్తకంలో నుండి 33వ కీర్తన యెహోవా గర్భం ముందట జనములారా పాడి దేవుని గానపరచుదాం. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలను ఆధారంగా ఉన్నది.
ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నట్టు మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి ప్రభు సన్నిధానంలో మోకరించి మౌనంగా మనలను మనము పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉంది. ఇతను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమును నడుచుకొనుచు కొత్త నడవడి గల వారములకు నిశ్చయించుకొనుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన తప్పిదములను పాపములను దీన మనసుతో ఒప్పుకొందాము. మనము కలిసి చెప్పుదాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేసి మరియు ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచింది క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి తొలగించి మమ్మల్ని కనికరించమని బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమించు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించు. మా మనస్సాక్షిని జీవింపజేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్టు వెలుగులో హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొంత నడవడి గలవారమై మీరు సేవించుటకు శక్తిని అనుగ్రహించు. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా వారందరికీ దేవుడు అనుగ్రహించిన అందరికీ వాక్యములు వినండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుకునేవాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నాకు కలిగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపు వారందరినీ పాపములు క్షమించినందుకు తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నారు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం వారిని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటిని మనం విడుదల చేసి సమస్త సత్తులను మన స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకొని వెళ్ళును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. ఆత్మకు తోడైండును గాక. ప్రార్థించుదాము. నేటికైనా సంగ్రహ ప్రార్థన చేయదాము. పెంతెకోస్తు పండుగ తర్వాత 4వ ఆదివారము అంశము సాక్ష్యము ఇచ్చు శిష్యుడు. నీతిమంతుడైన జీవము గల దేవా, పేదలు మరియు అభాగ్యుల యొక్క గుండె చప్పుడు వినువారెవరు? దైవిక జీవితంలో స్థిరంగా నిలిచి జీవించినట్లు, ఎప్పటికూ దేవుని విస్మరించుకున్నట్లు, మనుషుమని తద్వారా ఆశీర్వాదం కొరకు విశ్వాసంతో నిరీక్షించు వారంగా, మహిమతో కూడిన నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు వారంగా, ఆయన ఎత్తవలసి ఉన్నదిగా నేను తగ్గవలసి ఉన్నదని నిరంతరము ప్రార్థించు నీతో పరిశుద్ధాత్మతో నిత్యం జీవించుతూ పరిపాలించుతున్నాను. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుతున్నాము తండ్రి. దయచేసి అంత కూర్చోవలసింది మనం చేస్తున్నాం. ఈరోజు లేనటువంటి బైబిల్ పాఠము లేఖన భాగంలో చదవగా విందాం. మొదటిగా పాత నిబంధన చదివి చూద్దాం. తదనంతరం మెస్సీ యొక్క ప్రత్యేకమైన దీపం పాటి
రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడా గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును ఫరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండా అనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనలేను కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును ఫరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 70 మంది దూరం నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను కనుక వారిద్దరూ పొడినేల మీద దాటిపోయింది. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయ కోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా నున్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. దేవుడు వాక్యము దీవించును గాక. కీర్తన పుస్తకంలో నుంచి 630వ పాఠం. కీర్తన పుస్తకంలో నుండి 630వ కీర్తన. ఆనందం ఆనందం దీన దీనమానందం యేసు రాజు నా సొంతమాయెను.
పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 22వ వచనం ప్రారంభం. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచూ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండేది. సలీము దగ్గర నుండి ఐనోన్ అనే స్థలమున నీళ్లు విస్తారంగా ఉండేది కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండేది. జనులు వచ్చి బాప్తిస్మం పొందేది. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారముల గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టేది కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండేనో నీవెవరి గురించి సాక్ష్యమిచ్చిదివో ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పింది. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. అయితే నిలువబడి పెళ్లి కుమారుడి స్వరము వినే స్నేహితులు ఆ పెళ్లి కుమారుడి స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇంతవరకు సువార్త పాఠం సరే. నోటి మాటలు మా హృదయ ధ్యానమును దృష్టికి అంగీకారం అన్నట్టు నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి ఈ పరిశుద్ధ ఆదివార శుభములు నేను తెలియజేసి ఉన్నాను. దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదివార దినమున సంఘముగా ఈ విధంగా చేరి దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మనం దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి మనతో ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఈ ఆరాధనలో మనతో కూడా మన దేవుని ఆరాధిస్తూ ఈ యొక్క సర్వీస్ని ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ని నడిపించినటువంటి రెవరెండ్ సిఆర్ ఇమాన్యుల్ గారికి, సంతోషం గారికి, వారి యొక్క పిల్లలకు సంఘపక్షంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. మీరు మా మధ్య ఉండడం చాలా సంతోషము. మరి ఈ విధంగా ఈ యొక్క సంఘంలో మీరు 3 సంవత్సరములు కుటుంబంతో చక్కని పరిచర్య చేసి మంచి సాక్ష్యం కొనసాగించి మరి సంఘంలో అన్ని రీతిలుగా ఎదిగింపజేసినందుకు సంఘపక్షంగా నేను మిమ్మల్ని అందరినీ అయ్యగారును అమ్మగారిని పిల్లలను అభినందిస్తున్నాను. మరి ఈ విధంగా మరి మీరు ఉండడం చాలా సంతోషం. మరి అయ్యగారు ఉన్నతమైన చదువులకు వెళ్తుండగా దేవుడి కుటుంబంలో అయ్యగారి యొక్క చదువులను ఆస్వాదించాలని నేను సంఘమంతటి పక్షంగా కోరుతూ ఉన్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను. పిల్లారా, దీని తర్వాత మన చక్కని వీడ్కోలు సమావేశం ఉంది. నాకు తెలుసు 2వ ఆరాధన ఉంది, అది కూడా తెలుసు. యూటీసీలో మీరు చదివిన కళాశాలలో ఒక మంచి ప్రసంగం చెప్పాలంటే 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే. సో నేను అనుకుంటాను ఈరోజు
నేను యూటీసీలో ఉన్నాను అనుకుంటా. ఎందుకంటే సంఘంలో మీకు తృప్తి ఉండదు, మేము అంత చెప్పేవాళ్ళు కూడా మాకు కూడా చెప్పలేము అది సంఘంకి పుల్పిట్ మీద నిలబడేసరికి. కానీ ఒక సవాల్, 9 గంటల 15 నిమిషాలు మనము ఆరాధన కొద్దిగా లేట్ అయింది. అది నేను మరి కవరప్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ సమయాన్ని నేను యూటీసీలో ఉన్నాననే నేను ప్రసంగం చేయించబోతున్నాను. చాలా చక్కని అంశము, నా హృదయానికి ప్రియమైనటువంటి అంశము ఏంటంటే డిసైపుల్షిప్ యాజ్ అ విట్నెస్. సాక్ష్యం ఇచ్చే శిష్యుడు. నిజానికి శిష్యత్వము ఒక సాక్ష్యం. ఇది లిటరల్ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే, తెలుగులో దీన్ని తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు, సాక్ష్యం ఇచ్చే శిష్యుడు. శిష్యత్వము ఒక సాక్ష్యము, డిసైపుల్షిప్ యాజ్ అ విట్నెస్. నేటి పరిస్థితులను మనం చూసినప్పుడు ప్రపంచంలో మనిషి ఎంత ఒక ఈగోసెంట్రిక్గా, ఒక సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నాడు అనేటటువంటి విధానాన్ని మనం గమనించాలి. నేను అనుకుంటాను ఈ కరోనా అవుట్ బ్రేక్ అనేటటువంటిది దాన్ని షేక్ చేసింది. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క మానవుని లోపల చూసినప్పుడు స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ అనేటటువంటిది ఒక బాగా పెరిగినటువంటి విధానాన్ని మనం చూడగలం. ఇంతకుముందే చెప్పినట్టుగా వ్యక్తిగతమైనటువంటి ఒక భావం, ఇండివిజువలిజం అంటారు, దానిలో ఉన్నటువంటి గొప్ప దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే దే విల్ నాట్ బి ఎనీ రిలేషన్ ఆర్ ఇన్ కమ్యూనిటీ ఇన్ చర్చ్. అంటే ఇతరులతో కలిసి సహవాసం చేసేటటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించే విధానము ఉండనటువంటి పరిస్థితి. ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే ఈ విధంగా అన్నాడు, సంఘంలో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, సంఘంలో ఈ యొక్క శిష్యత్వం అనేటటువంటిది లేనప్పుడు అది సంఘమే కాదు. వితౌట్ డిసైపుల్షిప్ దేర్ ఇస్ నో చర్చ్ అనే ఒక గొప్ప మాటను చెప్పాడు. అతని గురించి మీకు చిన్న సాక్ష్యం నేను చెప్తాను. సంఘంలో సమాజంలో అంతా కూడా చూసిన పరువు పదవిల కొరకము పోరాటము జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వెదర్ ఇన్ ద చర్చ్, వెదర్ ఇన్ సొసైటీ, పీపుల్ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఇట్. వెదర్ యు అగ్రీ విత్ మీ ఆర్ నాట్, ఐ బిలీవ్ ఇట్, have seen, I witness. I don't know. సాడ్ థింగ్ ఏంటంటే క్రైస్తవ సంఘం కూడా ఇలాంటి పదవి పోరాటంలో, పవర్ పాలిటిక్స్ లో పట్టబడి ఉండుట దౌర్భాగ్యమైనటువంటి స్థితి. Whereas the church should have been in a situation of growing in maturity to maturity in Christian discipleship. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇదొక వైపు. ఇంకొక స్థితి ఏంటంటే క్రైస్తవ సంఘము ఒక సేఫ్ జోన్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు కూడా. ఆది సంఘం తీసుకోనండి, సేఫ్ జోన్ కాదు. క్రైస్తవుడు అనేవాడు క్రైస్తవుడు అని పిలిపించుకోవాలన్నా, నేను క్రీస్తు శిష్యుని అని అనుకోవాలన్నా, మరణము అయినా సరే ముందుకు వచ్చి నిలబడితే క్రైస్తవ శిష్యత్వం. How many people, how many churches have such kind of understanding? Prilara, there is no prophetic voice. అయ్యో మేము మాట్లాడితే ఏమైతుందో, అన్యాయం జరిగినప్పుడు ఎదిరించి దానికి నిలబడి క్రీస్తు యేసు యొక్క న్యాయమును ప్రకటించుటే శిష్యత్వము. How many people have that guts? As a church, do we have such kind of guts? Then we are Christian disciples. ఇలాంటి పరిస్థితిలో ఉండే passiveness. There is no response to societal issues. There is no response to injustice happening in and around us. There is no resistance from Christian community, from a Christian disciple. What a pathetic situation. శిష్యుడు అంటే నేర్చుకునేటటువంటి వాడు. గ్రీకులో చక్కని పదము మథెస్, the one who learns from the master. మాస్టర్ యొక్క విలువలకు తన్ను తాను కట్టుబాటు చేసుకొని ఉండేటటువంటి వాడు. అథెరెన్స్ టు మాస్టర్స్ విల్ అండ్ విష్. The
ఇమిటేటర్స్ ఆఫ్ మాస్టర్. అనుసరించేటటువంటి ఆ చక్కని పదము శిష్యత్వములకు యొక్క గాస్పెల్స్ లో మనం చూస్తాము. ఏంటంటే క్రీస్తును వెంబడించుట. శిష్యత్వం అనగా యేసుక్రీస్తు చేత పిలువబడినటువంటి ఒక అనుభవంలోకి రావడము. A disciple who is called by Jesus. నీకు నాకు నేను అనుకోని క్రీస్తులోకి రావడం కాదు. We are called by Jesus. గుర్తుపెట్టుకోవాలి. మన్నా విల్ విష్తో వచ్చినటువంటి వారు కాదు. క్రీస్తు యేసు చేత పట్టబడ్డాము, పిలువబడ్డాము. ఆయనతో నిత్యమైనటువంటి ఒక సహవాసంలో, ఒక రిలేషన్లో ఉండుటకు దేవుడు మనను పిలిచాడు. అది శిష్యత్వంలో ఉన్నటువంటి గొప్ప విషయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాకింగ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో ప్రయాణించేటటువంటి అనుభవమే శిష్యత్వము. మళ్ళీ శిష్యత్వం అంటే కొన్ని రోజులు క్రీస్తుతో ఉండి మళ్ళీ పడిపోయేది కాదు. ఎటర్నల్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, అది శిష్యత్వం. చదవబడినటువంటి ఒక పాఠంలో మనం గమనించినప్పుడు దానికంటే ముందుగా ఏంటి యొక్క శిష్యత్వం యొక్క షరతులు ఏంటి? చక్కని పదము ఒకటే వచనంలో ఉంది. లూకాసు వార్త 9:23 చూస్తే, ఎవడైనను తను వెంబడింపకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఇదే విషయము మార్కు వార్త 8:34 చూడవచ్చు. మత్తయి వార్త 16:24 చూడవచ్చు. ఏంటంటే సెల్ఫ్ డినయల్, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలెను. ఇలాగా లూకాసు వార్తలో చక్కని మాట మనం చూస్తాము. 14:33లో 14:26లో చూస్తాము. ఎవడైనను మొత్తము విడిచిపెట్టి తన సహోదరుని తల్లిని తనకున్న అన్నింటిని కూడా వదిలిపెట్టి రాకపోతే వాడి శిష్యుడు కానేరడు. వాడే కండిషనల్ స్టేట్మెంట్ బై జీసస్. కానేరడు. సెల్ఫ్ డినయల్, మనలో మనం ఉపేక్షించుకోకపోయినట్టయితే శిష్యులము కానేరము. ఎంత చక్కని వాక్యము ప్రియుల. ఇది శిష్యత్వంకు ఉన్నటువంటి కండిషన్స్. నీవు ఇంకా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నీ విల్ విష్ణును కొనసాగిస్తూ క్రీస్తును వెంబడించుట శిష్యత్వము కాదు. సెట్ బై జీసస్. Renounce all those things. అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు. చాలా విషయాలు సువార్తలో మనం చూస్తాము. ఒక యవనస్తుడు వచ్చాడు, మీకు ఒకటి కుదరగా ఉంది, విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. ముఖము చిన్న ముచ్చుకొని వెళ్ళిపోయాడు. మార్కు 10:10లో మీరు చూస్తాం. క్రీస్తును వెంబడించుట దిగువతో కూడినటువంటిది. మనకు నచ్చినవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు యేసుక్రీస్తుకి ఇష్టమైన దానిని మాత్రమే పట్టుకొని ఉండుట, అనుసరించుట శిష్యత్వము. యోహాను సువార్తలో మనం చూస్తాము 8:31లో మనం చూస్తాము. ఆయన వాక్యములో నిలిచి ఉండుటనే శిష్యత్వము. 15 యోహాను సువార్తలో మనం చూస్తాము. బహుగా ఫలించుటే అప్పుడే మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, చక్కని షరతులు యేసుక్రీస్తు ప్రభు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సెల్ఫ్ డినైల్ అనగా గ్రీక్లో ఒక చక్కని అర్థం ఉంది. ఏంటంటే నా స్వలాభము నేను విడిచిపెట్టి ఎవరితో సంబంధం లేకుండా క్రీస్తు యేసుతో మాత్రమే సంబంధము కలిగి నేను ముందుకు వెళ్తాను అనే అర్థాన్ని వెంబడించుటలో సెల్ఫ్ డినైల్లో మనం చూస్తూ ఉన్నాం. వెంబడించుట అనగా కూడా గ్రీకులో మూల పదాల్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు క్రీస్తుతో సంబంధం కలిగి ఆయన అడుగులలో అడుగేసి నడిచేటటువంటి అనుభవం, ఆయన మార్గంలో నడిచేటటువంటి అనుభవమే క్రీస్తును వెంబడించుట అనే విషయాన్ని మనము గమనించాలి. ఇలా క్రీస్తు యేసుని వెంబడించుట అంటే ఆ విధంగా ఉపేక్షించుకొని అన్నీ కూడా మనం అనుకున్నవన్నీ కూడా పక్కకు పెట్టి ఒక క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి గురి కలిగి ఆయన కొరకే,
ఆయనను సంతోషపెట్టుట కొరకే మనం ఆయన మార్గంలో వెళ్ళుటయే శిష్యత్వము అని దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. చదవబడినటువంటి మొదటి పాఠంలో చూస్తే డిసైపుల్షిప్ ఏ కాల్ టు కమిట్మెంట్, సమర్పణ కలిగినటువంటి జీవితము. ఎలీషా ఏలియాను అనుసరిస్తూ ఉన్నాడు తన శిష్యుడిగా. జరుగుతున్నది ఏంటంటే ఏలియా ఎత్తబడాలి. ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు, నన్ను ఎరికోకు రమ్మంటున్నాడు, యెహోవా యోర్దానుకు రమ్మంటున్నాడు, ఇక్కడే ఉండమంటే అని అన్నాడు. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడువను. వాట్ కైండ్ ఆఫ్ లాయల్టీ! ఎలీషాలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వం. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడువను, నేను నీతోనే వస్తాను. ఇది యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నటువంటి ప్రతి శిష్యురాలి యొక్క ధ్యేయమై ఉండాలి. ఎన్ని పరిస్థితులు అయినను సరే ప్రభువా, నేను నిన్ను విడువను. వాట్ ఏ బ్యూటిఫుల్ హిమ్ మనం పాడాలి. నా సమస్తం నీకు ఇస్తా ప్రభువా, నా సమస్తం, వెనుకకు పోయేదే లేదు అనే గొప్ప తీర్మానంతో రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. రెండోదిగా చూస్తే చాలా మంది వచ్చి శిష్యులు అంటూ ఉన్నారు, అయ్యా నీకు తెలుసా ఎలీషా మీ యొక్క గురువు ఎత్తబడుతున్నాడంట, వెళ్ళిపోతున్నాడంట పరములకు, నీకు తెలుసా అంటే నాకు తెలుసు, నీవు ఊరకుండుడి. He did not listen to them, but his focus entirely is focused on master. He is following Elijah. ఆయన ఫాలో అవుతా ఉన్నారు. ఇలారా నో డిస్ట్రాక్షన్స్. చాలా మంది వచ్చి ఏమో లోకంలో అనేక విధాలుగా జరుగుతూ ఉంటాయి, కానీ మన గురి యేసుక్రీస్తు ప్రభువున ఉండాలి. వి షుడ్ నో అవర్ మాస్టర్. ఎలీషా వలె మనం తెలుసుకున్న వారమై క్రీస్తును వెంబడించేటటువంటి వారంగా ఉండాలి. ఫోకస్ ఎక్కడ కూడా వెళ్ళకూడదు ప్రియులారా. చాలా మంది వచ్చి అడుగుతున్నారు, 3 ప్రాంతాల్లో బేతేలు, ఎరికో, యోర్దానులో వచ్చి అడుగుతున్నారు ఏంటంటే, నీకు తెలుసా? ఐ నో మై మాస్టర్. మీరు ఊరకుండండి. ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభుతో అనుభవంలో ఉండాలి. నా ప్రభు గురించి నాకు తెలుసు, నా జీవితంతో ప్రభుతో ఉన్నటువంటి అనుబంధం నాకు తెలుసు, నా శ్రమలో, నా దుఃఖంలో, నా వేదనలో, నా ప్రతి జీవిత గమనంలో ప్రభు యొక్క సన్నిధి నాకు తెలుసు, ప్రభు చిత్తము నా జీవితానికి తెలుసు. వాట్ ఏ అఫర్మేటివ్ స్టేట్మెంట్, ఎ ఫెయిత్ స్టేట్మెంట్. నాకు తెలుసు. పిల్లారా, ఇంకొకటి కూడా చాలా చక్కగా ఎలీషా మధ్య మనం చూస్తున్నాము. ఎలీషా ఏమంటున్నాడు? బిలీవింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద మాస్టర్, ఎబిలిటీస్ ఆఫ్ ద మాస్టర్. అందుకే ఆయన అంటూ ఉన్నాడు ఏంటంటే, ఎలీషా నేను వెళ్ళిపోతా, నీకేం కావాలి కోరుకోమన్నప్పుడు చక్కది కోరుకున్నాడు ఆయన, నాకు 200 ఆత్మ, డబుల్ పోర్షన్ తీసుకొచ్చి. శిష్యులం అంటే సరిపోదు, ఆయన అనుసరించడంలో సరిపోదు, మన మాస్టర్లో ఉన్నటువంటి, ఆ గురువులో ఉన్నటువంటి ఆ యొక్క క్యాపబిలిటీస్, ఆ శక్తి సామర్థ్యాలను మనం గ్రహించే వారంగా ఉండాలి, సరి అయిన సమయంలో పొందుకునేటటువంటి వారంగా ఉండాలి. బిలీవింగ్ ఇన్ మాస్టర్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ ద మాస్టర్. యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నాము అంటే సరిపోదు, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నాము అంటే సరిపోదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తి సామర్థ్యాలు మన జీవితంలో పొందుకునేటటువంటి వారంగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు మనకు అనుగ్రహించగలడు అనే చక్కని తీర్మానంతో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి నమ్మకం మన జీవితంలో ఉండాలి. అది శిష్యత్వంలో ఒక మెచ్యూరిటీ, పరిణితి కలిగిన క్రైస్తవ శిష్యత్వం అంటే ఆ విధంగా ఉండాలని నేను తెలియజేస్తాను. పత్రికా పాఠం మనం చదవలే, కానీ తీతు 2వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో చూస్తే a call to a modern spiritual life. తర్వాత ఇంటికి వెళ్ళిన చదవండి. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుట అనగా, శిష్యత్వము అనగా ఏంటంటే ఒక మాదిరి కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. 3 విషయాలు చెప్తాడు తీతుకు పౌలు. ఏంటంటే
స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధించుతూ ఉన్నది. శిష్యత్వము అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. మనం లోకంలోకి వెళ్ళినప్పుడు క్రీస్తు యేసును చూపించేటటువంటి వారంగా ఎలా ఉండాలి? చాలాసార్లు క్రైస్తవ జీవితం మనం నిశ్చల మీద ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు. అందుకనే బోనాఫర్ అనేటటువంటి ఒక జర్మన్ థియాలజియన్ చక్కని మాట అంటారు. ఏంటంటే ఆయన కాస్ట్లీ గ్రేస్ అండ్ చీప్ గ్రేస్ గురించి మాట్లాడతారు. కాస్ట్లీ గ్రేస్, దేవుని కృప చాలా విలువైనటువంటి, దాంట్లో భాగంగానే ఆయన అంటాడు ఏంటంటే ఆయన రాసినటువంటి పుస్తకంలో శిష్యత్వం యొక్క విలువ, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనే ఒక పుస్తకంలో రాస్తూ ఆయన అంటాడు, దేవుని కృప విలువైనటువంటిది. ఆ విలువ నేను గ్రహించేటటువంటి వారంగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు ఆ సిలువలో నేను చెల్లించవలసినటువంటి ఆ వెలను ఆయన చెల్లించాడు. ఇట్స్ నాట్ చీప్ గ్రేస్, ఇట్స్ వెరీ కాస్ట్లీ గ్రేస్ అని చాలా చక్కగా మాట్లాడుతూ ఆయన అంటాడు, క్రీస్తు యేసును వెంబడించుట శిష్యత్వం అనేటటువంటిది విలువతో కలిగి ఉంటుంది. మొదటిది ఏమంటాడంటే తీతు రాసిన పౌలు సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం, స్వస్థ బుద్ధి. అంటే డిస్క్రిషన్ అంటారు, విచక్షణ వివేచన కలిగినటువంటి శిష్యత్వం అవసరం. ఏ విధంగా క్రీస్తు యేసును అనుసరించాలి, ఎలా, ఏవి చేయాలి, ఎవరు చేయకూడదు, శోధనలో చిక్కుకోకుండా, ఈ లోకపు విలువలో పట్టబడకుండా క్రీస్తు యేసును ఎలా అనుసరించాలి. చాలా స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వారంగా, the ability to take a decision. ఎవరి బిడ్డలు చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. క్రీస్తు యేసును అనుసరించినా కూడా ఆ శిష్యత్వం యొక్క ఆ ఎసెన్స్ లోపల ఉన్న అంతర్యాన్ని గ్రహించలేకుండా they do not know how to take a decision in their life. దేవుని యందు ప్రియమైన ఎవరి బిడ్డలారా, మీరు శిష్యత్వంలో మిమ్మల్ని మీరు నాటుకుంటే తప్ప you will not able to take a decision. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారుగా, ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వారుగా, ఇంకో లోతుగా వెళ్తే సెల్ఫ్ డిసిప్లిన్ కలిగినటువంటి వారు ఉండాలనేటటువంటి విషయంలో తీతుకు పౌలు తెలియజేస్తా ఉన్నారు. సంఘంలో అనేకులకు నేను బోధించు, ఈ విధమైనటువంటి వారంగా ఉండాలి. క్రీస్తు యేసును నమ్మి ఆయన మార్గమును అనుసరిస్తున్నటువంటి శిష్యులు శిష్యురాలు ఈ విధమైనటువంటి జీవితంలో ఉండాలి అని పౌలు భక్తుడు తీతుకు బోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ సంఘం క్రీస్తు యేసును ఈ లోకంలో ప్రకటిస్తున్నప్పుడు, క్రైస్తవ బిడ్డలుగా మనం లోకంలో ఉంటున్నప్పుడు, మన పరిసరంలో కానీ, మన గృహంలో కానీ, మన సమాజంలో, మన జీవిత గమనంలో మనం గమనించినప్పుడు క్రీస్తు యేసు మన జీవిత విధానంలో కనబడాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ ఈస్, షీ ఈస్, ఎంత చక్కని వారు అనే సాక్ష్యం ఇచ్చేటటువంటిదే క్రైస్తవ శిష్యత్వం అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా చివరిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 22 నుంచి 33 చదువుగా విన్నాము. యోహాను దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా యోర్దాను అవతల ఎవరు నీతో ఉండిరో, అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయనతో అందరూ పోవచ్చు ఉన్నారు. అంతే యోహాను అంటున్నాడు శిష్యులతో, నేను మెస్సయ్యాను అయితేనని మీకు చెప్పలేదు, ఆయనే మెస్సయ్యా, అందుకే ప్రజలు వెళుతూ ఉన్నారు. ఇంకేమంటాడంటే పెళ్లి కుమార్తె ఉన్నవాడే పెళ్లి కుమారుడు. తండ్రి అధికారం ఇస్తే తప్ప, పంపిస్తే తప్ప ఎవరు అలాంటి క్రియలు చేయలేరు. చాలా చక్కని డిసైపుల్షిప్, బేరింగ్ విట్నెస్ టు క్రైస్ట్. క్రైస్తవ శిష్యత్వం అనేటటువంటిది క్రీస్తుకు సాక్షులుగా జీవించుట. గ్రీక్లో చక్కని పదం మార్తూరియా, సాక్ష్యం.
మార్టీర్ అనేటటువంటి పదం దాని నుంచి వచ్చింది. ఏంటి అంటే వన్ హూ బేర్స్ విట్నెస్ బై హిస్ ఆర్ హర్ డెత్. మరణము అయినా సరే కూడా క్రీస్తు కొరకు నిలబడే సాక్ష్యము. యోహాను కూడా ఆ విధమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఆందోళన లేదు. అయ్యో అందరూ ఆయన దగ్గరికే వెళ్తున్నారు అన్నప్పుడు ఆయన ఏమనలే, బాధపడలే. ఇస్తున్నాను అట్లా మ్యాటర్ ఆఫ్ పాపులారిటీ అండ్ అథారిటీ అండ్ పవర్ అట్లా ఆలోచిస్తలేడు. నేను ఉపోద్ఘాతంగా చెప్పినాడు. అట్లనా ఆయన దగ్గరికి వెళ్తున్నారా అని అక్కడ లేదని తెలుసు. దేవుడు యోహాను ఎందుకు పంపాడో, మార్గము సరళం చేయవాడుగా ఎందుకు పంపాడో ఆయన తెలుసు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. వాట్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ. క్రైస్తవ శిష్యులుగా, క్రీస్తు యేసు పిల్లలుగా ఆయనను వెంబడించేటటువంటి వారి జీవితాల్లో హ్యూమిలిటీ అనేటటువంటి లక్షణం కలిగి ఉండాలి. అప్పుడే మనము శిష్యురాళ్ళము అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టాం. వీళ్ళారా, ఒకరిని ఒకరు విధేయతను కలిగినటువంటి వారుగా, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారుగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. చాలాసార్లు చాలామంది కూడా ఈ యొక్క వీక్నెస్ అంటే హ్యూమిలిటీని, ఈ హంబుల్నెస్ను ఒక వీక్నెస్గా చూస్తాం. వీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. క్రీస్తు యేసు ప్రేమను బట్టి క్రీస్తు యేసు మార్గాన్ని అనుసరిస్తున్నారు కనుక, క్రీస్తు యేసు ఆ మనసును అనుసరిస్తున్నాము కనుక, ఆయన చూపినటువంటి ఆ హ్యూమిలిటీ, ఆ తగ్గింపు మన జీవితంలో కనపరిచినంత మాత్రాన అది బలహీనత కాదు అని మనం గుర్తుంచుకోవాలి. పేతురు భక్తుడు రేపు అపోస్తులైనటువంటి పేతురు యొక్క దినం అనుమానం ప్రకారం మనం చూస్తాం. క్రీస్తు యేసును వెంబడించడంలో ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఎన్నో అవకతవకలు జీవితంలో 3 సార్లు కుమారు అబద్ధమాడాడు. నీటిలో యేసుక్రీస్తుని చూసిన ప్రస్తుతాన్ని అన్నాడు, మునిగిపోయాడు. చివరకు యోహాను సువార్త 21 చూస్తే కూడా నిజానికి ఆయన శిలువ మరణం పొందడానికి ఆయన శిలువ వేసి ఆయన తప్పించుకొని పారిపోతా ఉన్నాడు. ప్రభువు ఎదురై ఎక్కడికి అన్నప్పుడు తన కిందుగా శిలువ వేయబడి క్రీస్తుకు అంత సాక్ష్యం. అది శిష్యం. ఇలా అది క్రీస్తుకు సాక్ష్యం. మనము మన క్రైస్తవ జీవితంలో ఎటువంటి వారంగా ఉంటూ ఉన్నాం అని మనము గుర్తే. క్రైస్తవ శిష్యత్వంలో క్రీస్తు పైన మనం లక్ష్యం ఉంచి, క్రీస్తు పైన లక్ష్యం ఉంచి, క్రీస్తు కొరకే మన జీవితములను సమర్పించుకొని ఆయన శిలువను మోస్తూ శ్రమలను భరిస్తూ క్రీస్తు కొరకు జీవించే క్రైస్తవ శిష్యత్వం అని ఈ లోకంలో ఉన్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి వాటి నిమిత్తం పరిగెత్తుతాని అర్థం. అలాంటి యొక్క వాటిపైన కాకుండా క్రీస్తు పైన మన మనసును ఉంచి క్రీస్తు కొరకే బ్రతుకుట, మన గురించి మనం సాక్షులుగా, మరణము మట్టుకు సాక్షులుగా ఉంటారు. దేవుడు తన కృప మనకు దయచేయడం కాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి 24వ పుటలో అపోస్తల విశ్వాస క్రమం కలిసి మనం పొందాం. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన దివ్య కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ కన్యకకు మరిగర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. కొద్దిపిలాత కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములకు దిగను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకములకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చు కాక నుండి ఆయన వచ్చి పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసము, పాపక్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవనం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా ఇక్కడ కూర్చోవలసింది. మనం చేసినప్పుడు క్లుప్తంగా సంఘ ప్రకటనలు చేయబడి అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి గడిచిన దినాలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొకసారి మనమందరం కూడా కలిసి ఆయన ఆలయంలో ఆయన స్తుతించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు గాను దేవాది దేవునికి వందనాలు.
మరి వారు మనం ధ్యానించడానికి మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం సాక్ష్యం ఇచ్చే శిష్యుడు. మరి అంశంపై మన చక్కని వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ రెవరెండ్ ఎస్ జ్వాలయ్య గారికి మరి సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ ప్రకటనలు గమనించండి. గత వారం అనగా జూన్ 21వ తేదీన మరి దేవుని సేవ కొరకై మనం చెల్లించినటువంటి కానుకల వివరాలు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా మనం చెల్లించినటువంటి కానుకలు 2000, దశమ భాగాల ద్వారా 3600, థ్యాంక్స్ ఆఫరింగ్ ద్వారా 4000, ఉమెన్ ఫెలోషిప్ 300 రూపాయలు, సాధారణ కానుకలు 9555 రూపాయలు. గత వారం మనం దేవుని సేవకు చెల్లించినటువంటి పూర్తి కానుకలు 19455 రూపాయలు. మరి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి COVID-19 పాండమిక్ కారణంగా మరి భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి వీరితో పాటు మరి అధ్యక్ష మండలం సూచించినటువంటి విధి విధానాలు మనం తప్పకుండా పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దయచేసి మరొకసారి మనవి చేస్తున్నాను, తప్పకుండా మరి మనం ఆలయంలోకి వచ్చినప్పుడు అందరం కూడా సామాజిక దూరాన్ని పాటిస్తాం. తప్పకుండా మాస్క్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆలయంలో శానిటైజర్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా మరి ఎవరి శానిటైజర్ తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ప్రతి 10 నిమిషాలకు మనం శానిటైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రతి 15 నిమిషాలకు మనం కొన్ని మంచినీళ్ళు తాగుతూ ఉండడం అనేటువంటిది మంచిది అనేటువంటిది వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి మీ యొక్క శానిటైజర్స్ అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకోవాలని మనవి చేయడం జరుగుతుంది. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, మరి అధ్యక్ష మండలం యొక్క నిర్దేశాలకు మేరకు మరి మన డయాసిస్ లో మన ఆలయాల్లో కేవలము ఆదివారము ఆరాధన మాత్రమే జరుగుతుంది. మరి ఆదివారం తర్వాత మిడ్ వీక్ లో ఏ రకమైనటువంటి ఆరాధనలు అనేటువంటివి జరిపించేటువంటి అనుమతి మనకు లేదు. అదేవిధంగా మీ ఇంట్లో కూడా ఏదైనా గృహ కూడిక నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మరి దయచేసి ఈ యొక్క సూచనలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకు పైనుండి ఉన్నటువంటి ఆదేశాల మేరకు ఆదివారపు ఆరాధన తప్ప మనం ఇంకా ఏ రకమైనటువంటి ఆరాధన నిర్వహించుకునేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో నార్మల్ సిచ్యుయేషన్ వచ్చే వరకు దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాను. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, మరి మన యొక్క కానుకలు చెల్లించేటువంటి విషయంలో మరి ఇప్పుడు మన ఆలయం కూడా నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ నెట్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి QR కోడ్ మన ఆలయం చుట్టూ కూడా ఆ యొక్క పోస్టర్స్ అంటించబడడం జరిగింది. దయచేసి వాటి యొక్క ఫోటోగ్రాఫ్ తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాను. మరి మన ఇంటి దగ్గర ఉంటే మన మొబైల్ ద్వారా మన యొక్క కానుకలు చెల్లించేటువంటి అవకాశం ఉంది. మరి సాధారణ కానుకలు అయినప్పటికీ, దశమ భాగాలు అయినప్పటికీ, మంత్లీ సబ్స్క్రిప్షన్ అయినప్పటికీ ఏమైనా కూడా మరి నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే దయచేసి మీరు చెల్లించినటువంటి కానుక యొక్క స్క్రీన్ షాట్ తీసి మరి డేవిడ్సన్ గారికైనా అయ్యగారికైనా మరి మాకైనా పంపించాల్సింది మరి కోరుచున్నాను. మరి ఈ రోజు ఆరాధన తర్వాత మరి ఇంతకాలం మనకు మన ఆలయంలో సేవలు అందించి మనకు అన్ని విషయాలలో మనకు తోడుగా అండగా ఉన్నటువంటి రాములు ఇమాన్యుల్ అయ్య గారికి మరి ఈ రోజు ప్రేమపూర్వకమైనటువంటి వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి 2 ఆరాధనల మధ్య ఈ వీడుకోలు సమావేశం అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం టైం పాటించి దానికి అనుగుణంగా ఈ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి అందరూ కూడా ఆ వీడుకోలు సమావేశంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నారు. మరి ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. మరి గత వారం మనకు వచ్చినటువంటి దశమ భాగాల్లో మరి QR కోడ్ అంటే నెట్ బ్యాంకింగ్ మనం అడాప్ట్ చేసిన తర్వాత మొదటిసారి మరి నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకు శ్రీమతి సువత్సల ఇమాన్యుల్ గారు వారి యొక్క దశమ భాగం 45,840 రూపాయలు మనకి మరి నెట్ బ్యాంకింగ్ ద్వారా మరి దేవునికి కానుక చెల్లించడం అనేటువంటిది జరిగింది. మరి మన నెట్ బ్యాంకింగ్ అడాప్ట్ చేసిన తర్వాత ఇది మొదటి కానుక. వారిని అభినందిస్తూనే మరి ప్రతి వారు కూడా ఈ నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. థాంక్యూ. మరి లాక్డౌన్ కాలంలో మనకు తండ్రి గారి ద్వారా
అదేవిధంగా కొన్ని చర్చెస్లో మన చర్చ్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ జరిగింది. అప్పుడు మనం ఆరాధనలో పాల్గొని మన ఇంటి దగ్గర ఉంచినటువంటి కానుకలు కానీ ఈస్టర్కు, గుడ్ ఫ్రైడే ఈ విధంగా ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకించినటువంటి కానుకలు కానీ అన్నీ కూడా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి మీ యొక్క మొక్కుబడులు ప్రభువుకు సమర్పించాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యవన బిడ్డల నుంచి తెలుసుకొని ఏ విధంగా ఆ నెట్ బ్యాంకింగ్ వాడాలో మీరు ఈజీ, దాన్ని మీరు ఒకసారి స్కాన్ చేసి మీ అమౌంట్ దాంట్లో వేయవచ్చును. కాబట్టి ఇది అవసరమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బిషప్ తండ్రి గారిని అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ఆఫీసర్లకు చాలా వందనాలు మేము చెల్లించాలి. అధ్యక్ష మండలం కొన్ని అధ్యక్ష మండలాల్లో అయితే ఆర్థిక పరిస్థితిని బట్టి 50% మాత్రమే శాలరీ ఇస్తున్నారు. కొన్ని అధ్యక్ష మండలంలో బేసిక్ మాత్రమే ఇస్తా ఉన్నారు. కానీ తండ్రి గారి యొక్క నాయకత్వంలో కరీంనగర్ అధ్యక్ష మండలంలో గత 3 మాసముల నుంచి కూడా ఫుల్ శాలరీస్ గురువులకు ఇవ్వగలుగుతున్నారు. ఇదే విధంగా గురువర్గ పరిచర్యను మనం బలపరచాలి అని అంటే మన యొక్క అర్పణను, మన యొక్క సపోర్ట్ను, మన ఔదార్యాన్ని మనం అందించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని మరొకసారి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని మనం వాడుకొని మీరు మీ యొక్క దశమ భాగములను, సభ్యత్వ రుసుములను, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కానుకలను, స్వేచ్ఛ అర్పణలను కూడా మీరు సమర్పించవచ్చునని, దానికి సంబంధించినటువంటి రిసీప్ట్ మీకు తప్పకుండా మేము అందిస్తామని మీకు మరొకసారి తెలియజేస్తూ ఈ పరిచర్య నిమిత్తమై అవసరత ఉంది కనుక నేను మరొకసారి నొక్కి వ్యాఖ్యానిస్తూ మీకు మనవి చేయించి ఉన్నాను. నెట్ బ్యాంకింగ్ను మనము వాడుకుంటే ఇంకొంచెం సంఘము జాగ్రత్త వహించాలని నేను కోరుతున్నాను. మళ్ళీ మనము ప్రభువుకు సమర్పించుకోవచ్చు. మన ఆత్మలను ప్రభువుకు సమర్పించడం కాదు. అందరము లేచి నిలబడి కీర్తన పుస్తకంలో నుండి 442వ కీర్తన జీవితాంతం వరకు నీకే సేవ సద్గురు వంటి కొన్ని చరణములు మాత్రమే వాడదాము. నేను మీరు అనుకరించాను. Give me
ప్రార్థించడము. దయచేసి కూర్చొని పరిశుద్ధమైన తండ్రి, నీ కృపా సింహాసనకు నూతన సజీవ మార్గం మాకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యమైన ఆ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చి ఉన్నాం. మమ్మల్ని అర్పణ అంగీకరించమని నీ మహిమ కొరకు ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, బిడ్డలు సమర్పించిన దశమ భాగములను, సభ్యత్వ రుసుములను, కృతజ్ఞతా కానుకలను మీరు అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా వైరస్ పాండమిక్ విజృంభిస్తున్నటువంటి సమయాల్లో మీరు ప్రపంచమును, మా భారతదేశమును, మా యొక్క రాష్ట్రమును మీరు దృష్టీకరించినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను భద్రపరిచి ఇంత మటుకు కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ ప్రపంచములకు మా ప్రభువా నీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దక్షిణ ఇండియా సంఘమును, మారేట తల్లి గారిని, దక్షిణ ఇండియా సంఘ అధికారులను, మా అధ్యక్ష మండల పీఠాధిపతులైన ది రైట్ రెవరెండ్ డాక్టర్ రూబే మాక్తారి గారు, గురువులు అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ పరిశుద్ధాత్మ చేత నింపి మా ప్రభువా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మంచి నాయకత్వాన్ని ఈ లోకమునకు ప్రజలకు అందించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశ పరిపాలకులను, అధికారులు ఉన్న వారందరినీ దీవించారు. మా సంఘంలో మా ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు నీ స్వస్థపరిచే హస్తములు వారిపై నుంచి వారిని విమోచించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పివి ప్రసాద్ గారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎస్ఆర్ జే రాజు గారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆస్ట్రేలియా గారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ విధంగా మా సంఘంలో మా తండ్రి నీ యొక్క స్వస్థత నిమిత్తము నీ వైపు చూచున్న ప్రతి బిడ్డను ఎత్తి పట్టుకొని ఉన్నాము. వారిని మీరు దర్శించండి మా ప్రభువా. మీ స్వస్థతను అనుగ్రహించండి. బీదవారు, పేదవారు మా ప్రభువా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా వారి జీవనం కొనసాగిస్తుండగా మీ యొక్క గొప్ప ప్రేమను, కనికరమును వారిపైన చూపని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల వైద్య పరిచర్యను అందించుతున్నటువంటి వైద్య బృందము, పోలీస్ శాఖ వారిని, మున్సిపాలిటీ శాఖ వారిని, రెవెన్యూ వారిని మేము ఎత్తి పట్టుకొంటున్నాం. తమ శక్తి కొలది వారి పని చేయించగా ఈ కాపుదల వారికి దయచేయండి, నీ జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి ఈ సమయంలో రెవరెండ్ సిఆర్ ఇమాన్యుయల్ ఐగార్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. సంతోష నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మా ప్రభు గత 3 సంవత్సరాలు ఈ యొక్క దేవాలయంలో సిఎస్ఐ అందుకున్న క్లాస్మేట్లో పనిచేయటకు వారిని వాడుకున్న విధానానికై మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మా తండ్రి మీకు కృతజ్ఞత సమర్పిస్తూ ఉండగా మా ప్రభువా మీరు చూపిన కృపలన్నీ కూడా తలపోయించు మీకు వందనములు చెల్లిస్తూ ఉండగా వారిపైన మీ దీవెనలను కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పైగా ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్కు వెళుచూ ఉండగా మా ప్రభువా మీ దివ్య నడిపింపును, మీ దివ్య జ్ఞానమును అనుగ్రహించి తద్వారా ఈ ఉన్నత విద్య ద్వారా అనేకమైనటువంటి లేఖన సత్యములను మనములో గ్రహించి రానున్న దినాల్లో సంఘములను ఇంకను మా ప్రభువా శిష్యత్వపు మార్గంలో నడిపించడానికి వారిని ప్రత్యేక సాధనములుగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తాం. మా గారిని వాటిలను వారి యొక్క విద్యను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉంటాను. మరొకసారి మా ఆత్మలను, మా జీవితంలో మీకే సమర్పించు. మీ గొప్ప కృపలో అతన్ని దీవించి మమ్మల్ని అంగీకరించి మహిమలో వాడుకున్నాను. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరం లేచి నిలబడి ప్రభువు నేర్పిన ప్రార్థనను మనం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును.
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదం ప్రభు నిజమైనటువంటి అశిష్టత్వంలో వెనుకను అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండుటకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుకుతో నీడైతే నటించుకుంటాం. ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకంలో నుండి 610వ కీర్తన పల్లవి చివరి చరణ మాత్రమే పాడి దయచేసి ఏర్పాటు చేయబడినటువంటి ఆలయం